I was walking alone. I wished I could reach the end of the road అని చెప్పేసి నేను ఒక్కనే నడుస్తున్నటువంటి సమయంలో నాకు అనిపించింది దూరం చాలా ఉంది, అక్కడ వరకు చేరుకుంటే చాలే అని చెప్పేసి అనిపించింది. బట్ వెన్ ఫ్రెండ్స్ జాయిన్ మే ఐ విష్డ్ రోడ్ నెవర్ ఎండ్స్ అని చెప్పేసి. బట్ నాకు తోడు వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఎంత దూరం అయినప్పటికీ కూడా నేను ప్రయాణం చేయగలుగుతున్న విశ్వాసం నాకు అయింది. ఇప్పుడు సంఘం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మీ యొక్క ఆర్థిక మిగిలినటువంటి సహకారాలతో పాటుగా కావలసినటువంటి ఒక ఎమోషనల్ అటాచ్మెంట్, సమయం ఇచ్చేటువంటి స్వభావాన్ని పెంచుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి, కార్యక్రమం కోసం కాకుండా ఆ విద్యార్థి లోపల రావాల్సినటువంటి మార్పు కోసం నేను ఏ విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఆశిస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఆతృతగా చూస్తున్నటువంటి, వేచినటువంటి మన పూజ్యశ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు వారి ప్రవచనంచే మనందరికీ ఆశీర్వదిస్తారని వారిని ప్రవచించమని కోరుతున్నాను. గత వారం రోజుల నుంచి మాట్లాడి గొంతు కొద్దిగా ఇబ్బంది అయింది. ఎక్కువ మాట్లాడలేకపోయినా ఒక 2-3 ముఖ్యమైన అంశాలు మేము ముందు ఉంచుతాను. మనందరం ఉదయం లేచి స్నానం చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మధ్యాహ్నం భోజనం చేసామంటే మనకు నమ్మకం ఏంటంటే ఈరోజు హాయిగా అయిపోయిందని. మధ్యాహ్నం దాకా వచ్చామనంటే చాలా వరకు రోజు గడిపామని. అయితే ఈరోజు అయిపోయింది, రేపు ఎలాగా అనే ఒక ఆలోచన పుడుతుంది మనకు. రేపటి గురించి ఈరోజు ఆలోచిస్తాం, అంతేగాని రేపు పుట్టిన తర్వాత రేపటి గురించి ఆలోచిస్తే కదిలేదు ఉండదు, ఏది కదలదు. కాబట్టి రేపటి గురించి ఈరోజు ఎలా ఆలోచిస్తాము, అలాగే రేపటి భారతదేశం గురించి ఈరోజు మనం నాటే మొక్కల గురించి ఆలోచించాలి. రేపు నాకు చాలా బాగుండాలని అనుకుంటాం, అలాగనే రేపటి భారతదేశం బాగుండాలనుకుంటే దాని దిశగా ఆలోచించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మన ఒక్కరి జీవితం బాగుంటుంది అని అంటే సరిపోదు. ఎప్పుడు మా గురువు గారు అంటారు, ఒక్కడు బాగుండి వాడు చుట్టూతో అందరూ దొంగలు, మోసగాళ్ళు, వంచకులు, అన్యాయం చేసేవాళ్ళు, అబద్ధాలు మాట్లాడేవారు, హింసించేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళు, దోచుకుపోయేవాళ్ళు, వీళ్ళు 10 మంది ఒకడు మంచివాడు చుట్టూ ఉంటే ఆ మంచివాడికి భద్రత ఏంటి? అదే 10 మంది మంచివాళ్ళు ఉండి మధ్యలో ఒక చెడ్డవాడు ఉంటే వాడు ఖచ్చితంగా 6 నెలల్లో ఒక మంచివాడు కాక తప్పదు. అదే 10 మంది ఇటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ ఉండి మన చుట్టూతా ఒక్క మంచివాడు ఉంటే 6 రోజుల్లో వీడు వాళ్ళలాగా మారిపోతాడు. కాబట్టి మనం సమాజాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాం, మనం ఎటువంటి సమాజంలో ఉండాలనుకుంటున్నాం, అది మనం నిర్ణయించుకోవాలి. చాలామంది అంటుంటారు, ఏమిటోనండి ఈ మధ్య ఎక్కువ వినిపిస్తూ ఉంది నాకు, స్వామీజీ ఈ మత మార్పులు ఎక్కువైపోయాయి, చాలామంది మతం మార్చేస్తున్నారు అలా అని నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంటుంది. ఎక్కువయ్యాయి చూసావా అన్న, చాలానండి, మా వీధిలో 2-3 మారిపోయారు, మా ఫ్రెండ్స్ మారిపోయారు, ఆ పేటలో మారిపోయారు. ఏం చేసావు నువ్వు అని అడిగాను. అంటే అదే ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను. అంటే మనం ఎక్కడ బతుకుతున్నాం ఒకసారి ఆలోచించి. మనం మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు మన పిల్లాన్ని తీసుకెళ్ళిపోతే యాగి చేసేస్తున్నాం. మన ఇంట్లో మన చెల్లినో లేకపోతే మన అక్కనో లేకపోతే మన తల్లినో ఎవరైనా ఒక మాట అంటే వాడి మీద దండయాత్ర చేస్తున్నాం. మన ఇంట్లో ఒక విలువైన వస్తువుని ఎవరైనా దొంగిలించి పట్టుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి వాడి అంతు చూసేదాకా ప్రయత్నం చేస్తున్నాం. మీడియాని పిలిపిస్తున్నాం.
అంటే మన వస్తువులు పోయినా, మన వ్యక్తులు పోయినా, మన ఇంట్లో ఏదైనా ఒక ఆస్తిపాస్తులు, ఎవరైనా మన స్థలం ఒక 2 అడుగులు ఆక్రమించుకుంటే కోర్టుకు వెళ్ళి 20 ఏళ్ళైనా సరే పోరాడడానికి సిద్ధపడిపోతున్నాం. 2 అడుగుల కోసం 20 ఏళ్ళు పోరాడడానికి సిద్ధపడుతున్నాం. మనం పోరాడమే కాదు, మనం పోతూ పోతూ కొడుకు కూడా అప్పచెప్పడానికి సిద్ధపడిపోతున్నాం. ఒరే నేను పోయినా నువ్వు మళ్ళీ కోర్టుకు ఎక్కువ అని చెప్పాను. అంటే 2 అడుగుల కోసం పోరాడడానికి సిద్ధపడుతున్నాం. ఒక వస్తువు కోసం పోలీస్ స్టేషన్ ఎక్కడానికి ప్రిపేర్ అవుతున్నాం. మన ఇంట్లో ఒక వ్యక్తి కోసం పంచాయతీకి సిద్ధం అవుతున్నాం. కానీ మన ధర్మాన్ని ఎవరైనా పట్టుకుపోతూ ఉంటే, మన మతాన్ని ఎవరైనా పట్టుకుపోతూ ఉంటే ఏం చేయాలో మాకు తెలియట్లేదు అన్నారంటేనే మీకు అర్థమవుతుంది ఏ పరిస్థితిలో మనం పడున్నామని. నిజమే, నేను ఒప్పుకుంటా. వస్తువు పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం. ఎవరైనా 2 అడుగులు ఆక్రమించుకుంటే కోర్టుకు వెళ్ళి మనం వాడి మీద ఒక పిటిషన్ వేస్తాం. మన వ్యక్తిని ఎవరైనా లాక్కుపోతే పంచాయతీలో పెడతాం. దానికి ఒక కార్యాలయమో, ఒక క్షేత్రమో, ఒక స్థానమో ఉంది. కానీ మన ధర్మాన్ని ఎవరైనా పట్టుకుపోతుంటే ఎవరికి వెళ్ళి చెప్పాలి? ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? నాకు ఇదే ఆలోచన. ఎవరితో మొరబెట్టుకోవాలి? ఏం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పనా? ఎవరు పట్టించుకోరు. చాలండి స్వామి గారు, మీరంటే మాకు చాలా గౌరవం, ఏదో బొట్టు పెట్టుకున్నాం, మేము కూడా రోజు దేవుడికి దండం పెడతాం, ఇటువంటి వాటిల్లో మమ్మల్ని లాక్కండి అంటారు. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా అలా ఏమి, వాళ్ళు తీసుకెళ్లారంటే, వాడు వెళ్ళాడంటే వాడు ఇష్టపడ్డాడు, నువ్వేంటయ్యా మాట్లాడుతున్నావు అని అంటుంది. పంచాయతీ పెడితే పంచాయతీలో సగం మంది మారిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎవరికి చెప్పాలి? ఈ ధర్మాన్ని పట్టుకుపోతూ ఉంటే, ఈ మతాన్ని పట్టుకుపోతూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? అందుకే టీవీలో అడపాదడపా కనిపిస్తున్నాను కాబట్టి, లేదా ఏదన్నా వస్తే ఆర్ఎస్ఎస్ ఉంది కదండి వాళ్ళు చూసుకుంటారండి, విహెచ్పి ఉంది కదండి వాళ్ళు చూసుకుంటారు కదండి, ఈ సన్యాసులకి పని ఉంటుందండి వాళ్ళు చూసుకుంటారు కదండి. ఇదేంటి? ఓకే, వీళ్ళందరూ ఒక క్షేత్రంగా పనిచేస్తారు, కానీ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు రావాలి కదా. పోలీసు వాళ్ళు వచ్చి రోజు దండోరా వేసి మీ ఇంట్లో వస్తువులు రేపు సాయంత్రం పోతే మీరు కంప్లైంట్ పట్టుకుంటే నాకు చెప్పారు అనుకోండి, ఈవినింగ్ పోయింది అనుకోండి, ఓ ఈ పోలీసు వాళ్ళు వచ్చి ఇలా చెప్పిపోయారు, వస్తువు పోయింది, కాబట్టి ఈ వస్తువు పోవడానికి పోలీసులకి సంబంధం ఏమిటో అని అనుకుంటుంటాం. కాబట్టి ఈరోజు ఈ ధర్మానికి, ఈ పవిత్రమైనటువంటి భారతీయతకు, ఈ హైందవ ధర్మానికి ఒక విఘాతం కలుగుతుంటే చెప్పుకునేదానికి ఒక క్షేత్రం కావాలి. ఆ క్షేత్రం రేపు ఉగాది 21వ తేదీన ఆవిష్కరింపబడబోతుంది. పూర్తిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వ హిందూ పరిషత్, అలాగనే కొంతమంది స్వామీజీల నేతృత్వంలో వాళ్ళందరి సూచన సలహాలతో, వాళ్ళందరి యొక్క ఆలోచనలతో ఒక క్షేత్రం కావాలి. ఎవరు కంప్లైంట్ చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో అందరం చేయాలనే అయితే ఆరాటం ఉంది సమాజంలో. ఏదో ఒకటి నిలుపుకోవాలనే ఒక ఊపిరి బయలుదేరింది ప్రతి ఒక్కరికి. కానీ వాటన్నిటిని ఏకోన్ముఖం చేయడానికి ఒక క్షేత్రం కావాలి. ఆ క్షేత్రం ఒక సవ్యమైన ఆలోచనతో రూపుదిద్దుకోబోతుంది. ఇక 2వ అంశం, స్వచ్ఛ భారత్ అని ఒక నినాదం వచ్చింది. నాకు అనిపించింది ఒక ఆలోచన, మంచి ఆలోచన. కానీ భారతదేశం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంది. గంగ స్వచ్ఛమైంది, గోవు స్వచ్ఛమైంది, గీత స్వచ్ఛమైంది, దేవుడు స్వచ్ఛమైన వాటిని ఇన్ని అవతారాలు ఎత్తాడు, వెంకటేశ్వర స్వామి స్వచ్ఛమైన వాళ్ళే. మరి అన్ని స్వచ్ఛంగానే ఉన్నాయి, మళ్ళీ స్వచ్ఛ భారత్ ఏమిటి అని అంటే దాంట్లో ఒక సమాసం ఉంది. ఏంటంటే భారత్ స్వచ్ఛంగా ఉండాలి అని అంటే భారతీయులలో స్వచ్ఛత పెరగాలి అనేటువంటి ఆలోచన. కాబట్టి ఈరోజు స్వచ్ఛత మన భారతీయుల్లో పెరగాలి. భారతీయుల్లో భారతీయత పట్ల అసలు ఏదైనా ఒక దేశం గురించి మీరు ట్రాన్స్లేట్ చేస్తే అమెరికీయత అనరు, పాకిస్తానీయత అనరు, జపానీయత అనరు. కానీ భారతీయత అంటే దాంట్లో తీయదనం కూడా ఉంది. బాగా ఆఖరి పదం చూస్తే భారతీయత, తీయగా ఉండేది ఇది భారతీయత. ఎంత గొప్పగా ఉంటుందో. నన్ను ఒక కుర్రాడు అడిగాడు, స్వామి మీరేదో భారతదేశం చాలా గొప్పదంటున్నారు, ఈ దేశం అంత గొప్పదైతే, అమెరికాలో అడిగాడు అబ్బాయికి చాలా డెస్పరేట్గా ఉన్నాడు. ఈ భారతదేశానికి వచ్చి
తిరుపతికి వెళ్ళాడట. అక్కడ చూసిన ఘోరం చూసి ఇంకెప్పుడు నేను తిరుపతికి రాను, ఇండియాకు అడుగు పెట్టనని కూర్చున్నాడు. అనంతపురం జిల్లా అతను, ఒక పెద్ద డాక్టర్ గారి కొడుకు, అనంతపురం జిల్లా వాసి. నేను ఇలాగా హాస్టల్ ఇలా చేస్తున్నామనంటే, మీరు చేస్తే మేము ఏదైనా చేస్తాం కానివ్వండి, ఇంక మేము భారతదేశానికి ఏం చేయాలనిపించలేదన్నాడు. కారణం, తిరుపతికి వచ్చి అంత అవమానం పొందాడట. చాలా అతను చెప్తూ ఉంటే, ఒక కుర్రాడు యంగ్స్టర్ చెప్తూ ఉంటే నాకే నరాలు ఉడికాయి, ఏంటిది, ఏం జరుగుతుందని. అలాంటి జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి స్వచ్ఛమైన వ్యక్తి, గంగ స్వచ్ఛమైనదే, గోవు స్వచ్ఛమైనదే. కానీ వాటన్నిటిని అపవిత్రం చేసేటువంటి భావాలని స్వచ్ఛంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈరోజు. ఆ అబ్బాయి అడిగాడు, ఏంటి భారతదేశం గొప్పదన్నారు, భారతదేశం గొప్పదన్నారు, ఏమిటి చెప్పండి స్వామి, ఒక్క మాటలో భారతదేశం గురించి చెప్పండి అన్నాడు. నేను ఒక్క వాక్యం చెప్పాను ఆ అబ్బాయికి, నేను మక్కాకి వెళ్ళి ఒక మంచి గుడి కడతాను, వెంకటేశ్వర స్వామిది సుప్రభాతం పెడతానని అంటే 6 ముక్కలో 7 ముక్కలో నరికేస్తారు నన్ను. వాటికన్ సిటీకి వెళ్ళి నేను ఒక మంచి ఆశ్రమం కడతాను, రోజు సుప్రభాతం పెట్టి మంచి పూజలు చేయిస్తానని అంటే 15 ఏళ్ళు జైల్లో పెడతారు. అక్కడ స్థలానికి ఉన్నటువంటి నియమం. అక్కడ ఆ మతం తప్ప వేరే మతము అనేటువంటిది కాలు పెట్టడానికి లేదు. వాళ్ళు రాసుకున్నటువంటి చట్టబద్ధమైన, ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి విధానం ఆ దేశంలో ఆ మతానికి ఇవ్వబడ్డ గొప్ప ప్రాధాన్యత. అది తప్పు కాదు. ఆ మతాలు అలా ఉన్నాయి కాబట్టి వాళ్ళలాగా అక్కడ హాయిగా పోషింపబడుతున్నారు. కానీ భారతదేశంలో 1,00,000కు పైగా మసీదులు ఉన్నాయి, 1,00,000కు పైగా చర్చిలు ఉన్నాయి. మామూలుగా ఉండడం కాదు, చాలా హాయిగా ఉన్నాయి, స్వేచ్ఛగా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వబడ్డ స్వేచ్ఛ భారతదేశంలో హిందువులకు కూడా లేదు. ఏమైనా మేము మాట్లాడితే ఇదిగో వీళ్ళు మతోన్మాదులని మా మీద ముద్ర వేస్తారు. వాళ్ళు ఏది మాట్లాడినా మైనారిటీలు పాపం అని బుజ్జగిస్తారు. వాళ్ళు మక్కాకు వెళ్ళాలంటే, హజ్ యాత్రకు వెళ్ళాలంటే రాయితీలు కల్పిస్తారు. ఫ్లైట్లో వాళ్ళకు ఒక స్పెషల్ టెర్మినల్ ఉంటుంది ఎయిర్పోర్ట్లో. వాళ్ళకి అంతా అసలు అన్ని రకాల విధానాలు, వసతులు కొత్త పెళ్లి కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంటారు. కానీ మనకు కనుక పుష్కరాలు వచ్చాయి, రేపు గోదావరి పుష్కరాలు వస్తాయి కదా, ఇదే ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడండి. ఇప్పుడు అందుకనే వెంటనే నేను చెప్తున్నాను, మీడియా వాళ్ళు కూడా రాస్తే బాగుంటుంది. ఇదే ప్రభుత్వం ఏం చేస్తుందంటే, హిందువులకి మేము స్పెషల్ రైళ్ళు వేస్తున్నాం, స్పెషల్ బస్సులు వేస్తున్నాం కాబట్టి సర్ఛార్జీలు కట్టండి, ఎక్కువ డబ్బులు మీరు ఇవ్వండి, ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి మాకు టికెట్ మీద. మక్కాకి వెళ్ళడానికేమో 50% డిడక్షన్ ఇస్తారు. స్పెషల్ టెర్మినల్ ఉంటుంది, దానికి అన్ని సహకారాలు, దానికి ప్రత్యేకమైనటువంటి బృందం ఏర్పాట్లు ఉంటాయి. కానీ మనం పవిత్రమైనటువంటి గోదావరి స్నానం చేయడానికో, పుష్కరాల్లో పెద్దల్ని స్మరించుకొని పోయినటువంటి వాళ్ళకి తీర్థ విధులు చేయడానికో ఇక్కడ ఇవేమి ఉండవు. ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి వెళ్ళాలంటే, లేకపోతే నీ చావు నువ్వు చావు అంట. ఇది ప్రభుత్వం. భారతదేశంలో భారతీయతకు ఆలవాలమై నిలబడ్డ హిందూ ధర్మానికి ప్రభుత్వం ఇచ్చే గొప్ప రివాబు. ఇలాంటి జవాబుదారీతనం ప్రభుత్వానికి హిందూ ధర్మం పట్ల ఉంటే హిందుత్వాన్ని ఎవరు నిలబెట్టుకోవాలి. అందుకే ఈ హిందుత్వం పట్ల, హిందూ ధర్మం పట్ల ఒక క్షేత్రం కావాలి. ఎక్కడ ఏ హిందూ స్పందించినా ఆ క్షేత్రం దానికి ప్రతిస్పందన తెలియజేసేటువంటి ఒక వ్యవస్థ కావాలి. ఆ క్షేత్రం రేపు ఉగాది 21వ తేదీ సరిగ్గా సాయంత్రం 6:20 తెరవబడుతుంది. అది ఒక చోట తెరవబడటం కాదు, యావత్ 2 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడుకునే ప్రతి తెలుగువాడికి చేరువయ్యేలాగా ఆ క్షేత్రం తయారవుతుంది అనతి కాలంలో. నేను ఆ అబ్బాయితో చెప్పాను, భారతదేశంలో ఇన్ని మసీదులు హాయిగా ఉన్నాయి, ఇన్ని చర్చిలు హాయిగా ఉన్నాయి, 1,00,000 పైగా. ఏం తెలుసా నీకు, భారతదేశంలో ఉండేది మతం కాదు, భారతదేశంలో హిందువులు ఆచరించేది ధర్మం. కాబట్టి ధర్మం ఎప్పుడు ఇతరులని గౌరవిస్తుంది, ఇతరులని అభిమానిస్తుంది, ఇతరులని హక్కును చేర్చుకుంటుంది. అదే మనది మతం అయి ఉంటే, మా మతం మాదే, మీరు మా దగ్గరకు వస్తే జైల్లో పెడతాం, కాళ్ళు ఎరగొడతామని మనం మాట్లాడి ఉండేవాళ్ళం. కానీ ఏ రోజు మాట్లాడలేదు, అందరినీ చేర్చుకున్నాం. వారం రోజులు నాది ప్రవచనం జరిగింది ధర్మవరంలో. అడగండి, ప్రతిరోజు ప్రవచనంలో సరిగ్గా మధ్యలో అజాన్ చేసేవారు, అల్లాహు అక్బర్ అని. నేను ఎంత గౌరవం ఇచ్చానంటే అది నాకు గౌరవం. వాళ్ళు అజాన్ చేసేటప్పుడు నా ప్రవచనం ఆపి అది పూర్తయ్యేదాకా ఉండి ఆ తర్వాత ప్రారంభించారు. ఆ ప్రభావం ఒక మహమ్మదీయుని ప్రభావితం చేసి
ఒక మహమ్మదీయుడు వచ్చి 5,000 రూపాయలు పట్టుకొచ్చి సుధీంద్రమూర్తి గారి చేతికి ఇచ్చేదారు. ఇలాంటి మానవత్వం కావాలి మాకు. ఎందుకంటే ఈ సంస్కారం నేర్పింది హిందూ ధర్మం. మతాలు ఏవైనా వాటిని గౌరవించు, వాటిని ఆదరించు అని నేర్పింది తప్ప మత ప్రాతిపదికన యుద్ధం చేయి వాళ్ళందరినీ దేవుడి పేరు చెప్పి నరుకు చంపు అనేటువంటిది ఎప్పుడూ హిందూ ధర్మం ప్రోత్సహించదు కూడా. కాబట్టి ఇటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాము అనంటే, ఇంత గొప్ప ధర్మంలో మనం పుట్టామనంటే, ఇంత గొప్ప భారతీయ సంస్కృతిలో మనం అందరం పెరిగామనంటే, ఇది నిజంగా చెప్పాలి అంటే 100 జన్మల తపస్సు మనది. ఈరోజు ఇక్కడ పుట్టాము ఈ భూమి మీద, ఈ మహర్షుల ఒడిలో పెరుగుతున్నాము. కాబట్టి నాకు అనిపించింది అనంతపురం వచ్చినప్పట్లో, అనంతపురం అంటే నాకు చాలామంది భయపెట్టారు మొట్టమొదటి అనంతపురానికి వచ్చే ముందు. ఏమంటే అక్కడంతా సుమోల్లో కత్తులు వేసుకుని వేట కొడవలు వేసుకుని తిరుగుతుంటారట. ప్రతి ఇంట్లో వెనకాల పెరట్లో కుండలో వంకాయలు ఉంటాయట. వంకాయలు అంటే మీరు ఎందుకండి అక్కడికి వెళ్ళడం స్వామి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే. గమనించండి, ధర్మవరంలో పట్టు పుడితే ఎంత దౌర్భాగ్యం అని అంటే మన ఆంధ్రులది. ధర్మవరం పట్టుకి కంచి పట్టు అని పేరు మార్చుకుంటే కానీ దాన్ని అమ్ముడు పోలేనటువంటి దుస్థితిలో ఈరోజు ప్రభుత్వాలన్నీ ధర్మవరాన్ని వెనక్కి నెట్టాయి. ధర్మవరాన్ని పూర్తిగా విస్మరించారు. ధర్మవరంలో నేతనేస్తే ఈ దౌర్భాగ్యం ఏమిటండి, కంచి పట్టు అని దాని మీద ముద్ర వేస్తే కానీ అమ్ముడవ్వదనే స్థితికి తీసుకొచ్చారనంటే ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదు. అది ఒకసారి ఆలోచించి, ఈ ప్రభుత్వాలన్నీ ఆలోచించి ఇక నుంచి ఇది ధర్మవరం పట్టు అని దేశవ్యాప్తంగా ప్రచారం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు? చేనేత కార్మికులు అక్కడ ఆలోచిస్తూ, నేను వెళితే ధర్మవరం ప్రతి ఇంట పట్టు వ్యాపారమే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర పట్టు వ్యాపారం, కులాలకు అతీతంగా. ఎందుకనంటే ధర్మవరంలో 100 సంవత్సరాల క్రితమో 150 సంవత్సరాల క్రితమో మరి ఎప్పుడో తెలియదు, ఒక పెద్ద సంక్షోభం వచ్చి ఈ రత్నాలు రాసులు రోడ్లో పోసి షేర్లతో కొలిచి అమ్మేవారని విజయనగర సామ్రాజ్యంలో అలా చేశారనేటువంటిది వినికిడి ఉండేది. అందుకే రాళ్ళంటే అక్కడ మామూలు రాళ్ళు కాదు, రత్నాలు, మణులు అవన్నీ పుట్టినటువంటి ప్రాంతం. అందుకనే ఇది రాళ్ల సీమ, రాయలసీమ అయింది. నేను మొన్న సరదాగా అన్నాను, ఇది తెలుగు రాయల్ కాదు, ఇంగ్లీష్లో ROYL రాయలసీమ ఇది అన్నాను. ఎందుకనంటే వర్షాధారం ఇది. వర్షం పడితే కానీ, చినుకు పడితే కానీ మొక్క మొలవదు. ఆ వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు. అయినా ఒక రాయలుగా బ్రతకడం ఇక్కడ అలవాటు పడిందని అంటే ఈ గడ్డకుండే పౌరుషం అలాంటిది, ఈ గడ్డకుండే గొప్పతనం అలాంటిది. ఈ రాయలసీమ ప్రాంతంలో నేను తిరుగుతూ ఉంటే ఇది ఒక జ్ఞానులు బాగా పుట్టారు ఇక్కడ. ఒక వేమన కానీ, అన్నమయ్య కానీ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, ఒకళ్ళు కాదు విద్యారణ్య స్వామి, వాళ్ళందరూ కూడా సంచరించినటువంటి పవిత్రమైనటువంటి కులం ఇది. అందుకే దీన్ని బ్యాక్ జిల్లాలని అంటారని విశ్వం గారు చెప్పారు. బ్యాక్ డిస్ట్రిక్ట్స్ అని అంటే బ్యాక్ అంటే వెనకాల ఉన్నవని కాదు అర్థం. బి అంటే బళ్ళారి, ఏ అంటే అనంతపూర్, సి అంటే కడప, అంటే కే అంటే కడప, సి అంటే కర్నూలు, కడప. ఈ 4 జిల్లాలని బ్యాక్ డిస్ట్రిక్ట్స్ అనేవారని. ఒకప్పుడు విద్య గురించి చెప్పుకోవాలంటే ఇక్కడే చెప్పుకోవాలి. అనంతపురం విద్యకు నిలయం, విద్యాలయం అంటే అనంతపురం. అటువైపు విజయనగరం సంగీతానికి, విద్యకు ఎలాగైతే కోస్తాంధ్రంలో విజయనగరం ఎలాగనో అక్కడ ఊరు విజయనగరం, కానీ విజయనగర సామ్రాజ్యం మాత్రం ఇటువైపే. విద్యకు నిలయం అనంతపురం. ఇప్పటికీ భారతదేశంలో కాదు ప్రపంచంలో మహామేధావులు, చాలా సీనియర్ పీపుల్ ఎక్కడైనా ఉన్నారనంటే గుర్తిస్తే వాళ్ళు అనంతపురంలో నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు అయి ఉంటారు. విద్యా కేంద్రం అనంతపురం. అంతేకాదు పెనుగొండకి వెళితే మీరు, అది విజయనగర సామ్రాజ్యానికి ముఖద్వారం అంటారు. ఈరోజు హైదరాబాద్ ఎలాగైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఎండాకాలంలో ఒక విడిది ప్రదేశంగా మార్చబడిందో, రెండో ఆయనకి విడిది కింద, అలాగే ఆనాడు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులకి ఈ సమ్మర్ టైంలో పెనుగొండ అనేటువంటిది ఒక విడిది స్థలం.
అంటే అది ఒక సెకండ్ క్యాపిటల్ లాంటిది, అంత చరిత్ర ఉంది. మన ఇటీవల మా గురువుగారు హైదరాబాద్లో అవర్ టెంపుల్స్ ఎ లీగల్ అండ్ జ్యుడిషియల్ ఒపీనియన్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టారు. పెడితే దాంట్లో ఒక ఆయన మాట్లాడుతూ ఒక మాట అడిగారు, మొఘల్ సామ్రాజ్యాన్ని ప్రారంభించింది ఎవరు భారతదేశంలో? ఒకసారి చెప్పండి. ఎవరు? బాబర్. అవునా? విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? సడన్ గా వెంటనే మామూలుగా ఉన్న వాళ్ళని అడగండి, కృష్ణదేవరాయలు అంటారు. అది కానే కాదు. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరో ఆయన కింద నలిగిపోయి చంపబడి నరకబడి కొయ్యబడి తొక్కబడి ఇన్ని రకాల దరిద్రానికి దారుణమైనటువంటి ఆ వ్యక్తి పేరేమో పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నాం. అంటే మన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరనంటే తర్వాత 5వ వారో 6వ ఆయన కృష్ణదేవరాయలు, 4వ ఆయన అనుకుంటా. ఆయన్ని మనం ముందుగా చెప్తున్నాం. అంటే మన సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి పేరు మనకు తెలియట్లేదు. దీనికి కారణం ఏమిటో తెలుసా? ఈ చదువులు. ఈ స్కూళ్ళల్లో బాబర్ను గురించి చెప్పినంతగా మన సామ్రాజ్యాలు, మన చరిత్రలు, మన యొక్క ఐతిహాసికమైనటువంటి ఘనత గురించి మనకు చెప్పలే. భారతీయుల్ని, భారతీయ సంస్కృతికి పూర్తిగా దూరం చేయాలంటే ఏం చేయాలి? పిల్లలకి చదువుల ద్వారా రాబోయే భావితరాలకి వీళ్ళకి భారతదేశం అంటే కూడా ఏమో అర్థం